హాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. సో ఇదొక క్లీనింగ్ వ్లాగ్ అనమాట. సో నేను వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది. సో నా ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాము అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. సో నా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అంటే కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. సో అన్నీ ఫుల్గా ప్యాక్ అయిపోయి ఉన్నాయి. నేను ఇది క్లీన్ చేసి 2-3 నెలలు అయిపోయినట్టుందండి. కొంచెం బిజీగా ఉండటంతో నేను ఫ్రిడ్జ్ క్లీన్ అనేది చేసుకోలేదు. సో ఇప్పుడు అసలు దాంట్లో ఏమేమి ఉన్నాయో అసలు కొన్ని ఐటమ్స్ అయితే గుర్తు కూడా లేవు. అన్నీ ఒకసారి తీసేసి లోపలంతా తుడిచేసుకుని అవన్నీ మళ్ళీ సర్దుకుంటే నీట్గా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఇంకా అన్నీ తీస్తున్నాను అనమాట. పై ర్యాక్లో ఐటమ్స్ అన్నీ కూడా తీసేసానండి. నేను ప్రతి ర్యాక్లో కూడా ఇలా మ్యాట్స్ వేసుకుంటాను. సో ఆ మ్యాట్ పసుపు రంగులోకి వెళ్ళిపోయింది. దాని మీద ఏదో పసుపు అవన్నీ పడినట్టున్నాయి. సో అదంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకుని మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది. సో నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఈ టిష్యూ అయితే నేను యూస్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి మా రిలేటివ్స్ ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారు. సో ఈ టిష్యూస్ చాలా బాగుంటున్నాయండి. మనము గ్యాస్ స్టవ్ కానీ లేదంటే కిచెన్ ప్లాట్ఫామ్స్, ఓవెన్, ఫ్రిడ్జ్ ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను లోపల మ్యాట్స్ని సోప్తో క్లీన్ చేసేసుకుని చక్కగా తుడిచేసుకుని మళ్ళీ వేసేసుకుంటున్నాను. సో ఇంకా దాంట్లో మనం పెట్టుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకుని వేసుకుంటే బాగుంటుంది. సో ఇవి వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా, మనం ఏం పెట్టుకున్నా కూడా బయటికి కనిపిస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మ్యాంగో జ్యూస్ అండి. సో నేను జిప్లాక్ కవర్లో జ్యూస్ తీసుకుని స్టోర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి మనకి 1 ఇయర్ ఉన్నా కూడా ఏం కాదనమాట. సో అలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము జ్యూస్ అనేది తినవచ్చు. సో ఇంకా నేను ప్రతిదీ రవ్వలు, పప్పులు, పిండిలు అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏది బయట ఉంచినా కూడా తొందరగా పురుగు పట్టేస్తూ పాడైపోతూ ఉన్నాయి. ఆఖరికి వేరుశనగ పప్పులు కూడా బయట ఉంటే బూజు వచ్చేస్తున్నాయండి. సో అందుకని చెప్పి ఇంకా అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ క్లీనింగ్ దగ్గర మీకు ఒక టిప్ చెప్పాలండి. సో మనం ఎప్పుడైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు పైనుంచి కింద వరకు అన్ని ఐటమ్స్ ఒకేసారి తీసేసుకుని మనము క్లీన్ చేయాలి అంటే మనకంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది, గజిబిజిగా కూడా ఉంటుంది, పని కూడా కష్టంగా అనిపిస్తుందండి. అలా కాకుండా ఏ బ్లాక్కి ఆ బ్లాక్ మీరు తీసేసి తుడిచేసి మళ్ళీ దాంట్లో పెట్టేసి మళ్ళీ సెకండ్ బ్లాక్లోకి వచ్చి అలా చేసుకున్నారు అంటే మీకు అంత పని స్ట్రెయిన్ అవ్వరు, కొంత ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో ఒక్కొక్కటి కూడా చూసి నేను ఏమేమి ఉన్నాయో చెక్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అది వచ్చేసి ఇడ్లీ రవ్వ అండి. సో ఇడ్లీ రవ్వ కూడా బయట ఉంటే పాడైపోతుందండి, పురుగు వచ్చేస్తుంది. సో ఈ బాక్స్లో వచ్చేసి బియ్యం పిండి అండి. మొన్ననే పట్టించాను. సో ఎలాగో వినాయక చవితి వస్తుంది కదా, ఉండ్రాళ్ళకి యూస్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టాను. సో ఈ బాక్స్లో ఏం పెట్టాను గుర్తు రావట్లేదు. సో ఇదిగోండి రాగులండి ఇవి. సో ఒకసారి రాగులు, కొర్రలు అవన్నీ తీసుకొచ్చాను అనమాట. సో అది రాగులు హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఈ రాగులు మనము దోశ వేసుకునేటప్పుడు ఈ రాగులు, కొర్రలు, బియ్యము అన్నీ కలిపి వేసుకోవచ్చు. సో ఈ బాక్స్లో వచ్చేసి కొంచెం బాస్మతి రైస్ ఉన్నాయండి. సో నా దగ్గర కిచెన్లో ఇంకొక బాక్స్లో కొంచెం ఉన్నాయి. సో అవి కూడా తెచ్చుకుని ఒకే బాక్స్లో వేసేసుకుందామని చెప్పి తెచ్చుకున్నాను. సో చూస్తే 2 కూడా కొంచెం ఫుల్గానే ఉన్నాయి. సో ఇంకొక మీషోలో కొన్న బాక్స్ ఉంటే అది దాంట్లో పోసేసుకుంటున్నాను అనమాట. సో ఈ మీషోలో తెచ్చిన బాక్సెస్ అయితే బాగానే ఉన్నాయండి, కాకపోతే కొంచెం అవి పల్చగా ఉన్నాయి. సో నాకైతే బాగానే ఉంది. నేను వచ్చేసి 1 ఇయర్ పైనే అయింది తీసుకొని. సో ట్రాన్స్పరెంట్గా బయట కనిపిస్తాయి కాబట్టి మనం ఏం పెట్టాము ఏంటి అనేది పాడవకుండా మనం యూస్ చేసేసుకోవచ్చు. సో ఇంకొక కంటైనర్లో నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో అవి పెట్టుకున్నాను అనమాట దాంట్లో.
ఇదేమో బూస్ట్ అండి. నేను 500 గ్రామ్స్ తెప్పిస్తాను. 2 డబ్బాల్లో పోసుకుంటాను అనమాట. ఒకటి బయట ఉంటుంది, ఒకటేమో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మనము ఈ కాఫీ పొడి కానీ బూస్టు, టీ పౌడరు ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి ఫ్రెష్గా ఉంటాయండి. సో నేను కారమును కూడా పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో, జిప్లాక్ కవర్లో వేసేసి కారం పెట్టాను. సో నాకు కారం అయితే 1 ఇయర్ అయినా కూడానండి అదే కలర్ అంతే ఫ్లేవర్తో ఉంటుందన్నమాట. సో ఈ ర్యాక్లో నేను దాన్ని ఏమంటారు బార్లీ గింజల ప్యాకెట్ ఉంది. సో అది ప్యాకెట్ పగిలిపోయి ఆ బార్లీ గింజలు అయితే కొన్ని ర్యాక్లో పడిపోయినాయి అనమాట. సో అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. సో మీరైతే ఎలా క్లీన్ చేస్తారు, మీరైతే ఇంకా ఏమేం పెట్టుకుంటారు నాకు కామెంట్ చేయండి. సో ఇంకా ఈ థర్డ్ ర్యాక్లో కూడా మొత్తం ఆ బాక్స్లన్నీ తీసిన బాక్స్లన్నీ కూడా మళ్ళీ తుడుచుకొని చక్కగా పెట్టుకుంటున్నాను. సో ఈ బాక్స్ వచ్చేసి శనగపిండి అండి. నేను శనగపిండిని కూడా బయట కొననండి. మామూలుగా మన ఇంట్లో శనగపప్పు ఉంటాయి కదా, ఆ పప్పునే మిల్లు పట్టించుకుంటాను అనమాట. సో నేను మ్యాక్సిమం అండి ఈ రసం పౌడర్ కానీ సాంబార్ పౌడరు, కారము, పసుపు ఇవన్నీ కూడా నేను నా అంతటా నేనే తయారు చేసుకుంటాను అనమాట. బయట ఇన్స్టెంట్ ప్యాకెట్స్ అయితే నేను కొనను. ఇప్పుడు నేను ఒక బాక్స్ చూపించాను కదండి, ఆ బాక్స్ గురించి నేను లోపల సర్దేటప్పుడు చెప్తాను. సో ఈ స్టీల్ బాక్సుల్లో ఏమున్నాయో ఐస్ కూడా కట్టేసినట్టుంది. నాకు అసలు ఏం పెట్టానో కూడా గుర్తులేదు. సో చూడాలి పనికొస్తాయో పనికిరావో. ఇంకా ఈ ర్యాక్ కూడా ఖాళీ అయిపోయింది. సో ఇంకా లోపల మ్యాట్ అంతా కూడా తీసేస్తున్నాను. మా ఫ్రిడ్జ్ అండి కొంచెం ఒక 2 మినిట్స్ డోర్ ఓపెన్ చేసి ఉంటే చాలు కుయ్యి 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 అని సౌండ్ వస్తూనే ఉంటుందన్నమాట. బీప్ సౌండ్, అది క్లోజ్ చేయమని చెప్పి. సో ఇంకా తీయంగానే మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్ క్లోజ్ చేసేస్తున్నాను అనమాట. తుడిచేటప్పుడు కూడా అంతే, అట్లా మోగుతూ ఉంటుంది. సో ఇందాక ఒక బాక్స్ గురించి చెప్తానన్నాను కదా, అదేనండి ఇది. ఆ రసం పౌడర్ని రాసుకోవటమే కాకుండా నేను తయారు చేసిన డేట్ కూడా వేసుకున్నాను అనమాట. సో మనకి ఎప్పుడు తయారు చేసామో అనేది కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ మనకి 1 మంత్ అయిపోతుంది, అయినా కూడా మంచి ఫ్లేవర్తో చాలా బాగుందన్నమాట. సో ఈ బాక్స్ వచ్చేసి బియ్యం పిండి అండి. నేను లేబుల్ రాసి అంటించుకుంటున్నాను. మనము పెట్టినప్పుడు గుర్తుంటుంది కానీ తర్వాత మళ్ళీ మర్చిపోతాము ఏముందో దాంట్లో అని చెప్పి. సో ఇలా మనం లేబుల్ రాసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ బాక్స్లో కూడా కొంచెం బియ్యం పిండి ఉందండి అడుగున. సో 2 కలిపేసుకుని ఒక దాంట్లో వేసేసుకుంటున్నాను. ఇది వరకు రోజుల్లో అయితేనండి బియ్యం పిండి అసలు ఏమి బయట ఉన్నా కూడా ఏం అయ్యేది కాదండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెద్ద పెద్ద డబ్బాలు 5 కేజీల డబ్బాల్లో బియ్యం పిండి స్టోర్ చేసుకునేది అనమాట. అన్నీ బయటే ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రతిదీ పాడైపోతుందండి. బయట ఉంటే పురుగు వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి సాంబార్ కారం అంటారు కదా, అదండి. అది నేనే ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లో. పచ్చికారంలో ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ వేస్ట్ చేస్తాం కదా. సో అది కూడా ఫ్రిడ్జ్లోనే ఉంటుంది. సో ఈ స్టీల్ బాక్సుల్లోనండి నాకు గుర్తులేదు అసలు ఏం పెట్టానో కూడా మర్చిపోయాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే పచ్చి బఠానీ అనమాట. నేను పచ్చి బఠానీ కాయలు ఉన్నప్పుడు తెచ్చి పెట్టుకున్నాను. 2 బాక్సుల్లో నింపి పెట్టుకున్నాను అనమాట. ఒక బాక్స్ అయితే పాడైపోయినాయి, ఇంకా అవి తీసేసాను. ఈ ఒక బాక్స్ మాత్రం బాగున్నాయి. సో ఇది వచ్చేసి బార్లీ అనమాట. పగిలిపోయింది అన్నాను కదా ప్యాకెట్, అది నేను ఈ డబ్బాలో వేసేసి పెట్టుకుంటున్నాను. సో ఇది వచ్చేసి పచ్చి కారం అనమాట, నాన్ వెజ్లో వేసే కారము. సో అన్ని డబ్బాల్లో పెట్టినా కూడా లోపలంతా స్పేస్ ఆక్యుపై అయిపోతుందని చెప్పి నేను ఇలా కొన్ని జిప్లాక్ కవర్స్లో వేసేసి స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఇంకా పైన అయితే అంతా అయిపోయిందండి. ఇక కింద 2 బాక్సులు ఉన్నాయి కదా, సో అది వచ్చేసి మనకి నాన్ వెజ్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట ఫ్రెష్గా దొరుకుతుంది కదా, అంత మనం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తినాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నేనైతే వీటిల్లో నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఏమీ పెట్టనండి. నేను గ్రాసరీసే పెట్టుకుంటాను అనమాట. సో అవన్నీ కూడా తీసేసి ఈ బాక్సులన్నీ కూడా ఒకసారి నేను కడిగేసి తుడిచి సర్దుకుంటాను. చక్కగా పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే అన్నీ పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. బట్ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. సో దీంట్లో పెట్టిన ఐటమ్స్ మర్చిపోతూ ఉంటాం అనమాట. నేనైతే కొన్ని ఐటమ్స్ ఏదైనా గోధుమ పిండి అలా ఏమన్నా పెట్టినప్పుడు మర్చిపోయి అయిపోయింది అనుకుని మళ్ళీ తెప్పించేస్తూ ఉంటాను అనమాట బయట నుంచి. తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే దీంట్లో ఉంటాయి.
సో, అసలు నాకైతే ఈ 2 బాక్సుల్లో ఏమేమి ఉన్నాయో కూడా ఇంకా కంప్లీట్‌గా అన్నీ గుర్తులేవు. సో, చూడాలి. సో, పెసలు కవర్ ఒకటుంది. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ ఉంది. అది నేను ఓపెన్ చేసిన కవర్స్ కండి క్లిప్స్ లాగా ఉంటాయి. మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. ఆ క్లిప్స్ పెట్టేస్తాననమాట. సో, 2 కవర్లయితే పెసలొచ్చినియండి. నేను మర్చిపోయి మళ్ళా తెప్పించేసినట్టున్నాను. చింతపండు కూడా అలానే ఉంది. 2 కవర్లలో ఉంది. సో, ఇదొచ్చేసి పసుపనమాట. ఆర్గానిక్ పసుపు. ఇది కూడా ఇంట్లో తయారు చేసిందే. బయట కొన్నది కాదు. పసుపు కొమ్ములు తెచ్చి, కడిగి, ఎండబెట్టి, ముక్కలు చేసి, మిల్లు పట్టించుకుని పెట్టుకున్న పసుపనమాట. ఇదొచ్చేసి నాకు సంవత్సరానికి సరిపడా నేను స్టోర్ చేసుకుంటాను. సో, ఇంక లాస్ట్ బాక్స్‌కొచ్చేసామండి. సో, అది కూడా తీసేసి, తుడిచేసి ఏమున్నాయో చెక్ చేసుకొని పెట్టేసుకుందాము. సో, ఇంకా నేను ఫాస్ట్ మోడ్‌లో పెట్టి చూపిస్తున్నాను వీడియో మీకు. ఆల్మోస్ట్ గంటన్నర దాటిపోయిందండి క్లీనింగ్ స్టార్ట్ చేసి. ఇంకా ఒక్క సైడే అవ్వలేదనమాట. ఇంకా ఈ డోర్ పార్ట్ కూడా ఉంది. ఇంకా మెయిన్ ఫ్రిడ్జ్ ఉంది. అదన్నీ చాలా టైం పట్టేటట్టుంది. నాకైతే ఎనర్జీ లెవెల్స్ కొంచెం డౌన్ అయిపోతూ ఉన్నాయి. సో, ఈ బాక్స్ కూడా కడిగేసి, తుడిచేసి ఇంకా నేను ఐటమ్స్ అనేది సర్దేసుకుంటున్నాను. సో, ఈ కవర్ వచ్చేసి ఉసిరికాయ పొడండి. నేను కొబ్బరి నూనె ప్రిపేర్ చేసినప్పుడు యూజ్ చేస్తాను. సో, అది కూడా నేను ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకున్నాను. సో, ఇందాక చెప్పాను కదండీ ఆర్గానిక్ పసుపని. ఆ పసుపుని నేను ఒక టప్పర్‌వేర్ బాక్స్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాననమాట. సో, ఇంకా ఆ బాక్స్ తెచ్చుకున్నాను. దాంట్లో వేసేసుకొని పెట్టుకుంటాను. సో, పసుపండి బయటుంటే తొందరగా పురుగొచ్చేస్తుందంటారు. సో, అందుకని చెప్పి ఒక ఇనుప మేకునైతే వేస్తారు. సో, నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. అయినా కూడా ఒక మేకునైతే నేను వేస్తాననమాట. సో, ఆ ఫ్రెష్‌నెస్ అలానే ఉంటుందనమాట ఫ్రిడ్జ్‌లో ఉంటే. కలర్ కూడా ఏమి మార్పు రాదు, తగ్గదు. మనము పట్టించినప్పుడు ఎలా ఉంటుందో తర్వాత లాస్ట్ వరకు అలానే ఉంటుందండి. ఇంకా ఫైనల్‌గా లోపల ఫ్రీజర్ పార్ట్ అయితే అయిపోయిందండి. సో, ఇంకా డోర్ పార్ట్ ఉంది. ఇవన్నీ కూడా తీసేసి ఒకసారి తుడిచేసి పెట్టుకుందాము. సో, ఇదైతే అంత మెస్సీ అవ్వలేదు. మనం కడగాల్సిన పని లేదు. జస్ట్ తుడుచుకుని మనం సర్దేసుకుంటే సరిపోతుందనమాట. మామూలు క్లీనింగ్ అనేది మనం నెలకొకసారి చేసుకుంటూనే ఉంటామండి. ఇలా డీప్ క్లీన్ అనేది కనీసం ఒక 3, 4 నెలలకు ఒకసారన్నా చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్‌లో ఎటువంటి వాసన లేకుండా నీట్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి కోకో పౌడర్ అండి. నేను ఒకసారి చాక్లెట్ కేక్ చేశాను కదా! దాంట్లో యూజ్ చేశాను. ఆ తర్వాత ఇదొచ్చేసి చాట్ మసాలా, అలాగే బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా నేను ప్యాకెట్స్‌లోనే పెట్టేసుకున్నాను. డోర్ పార్ట్‌లో నేను మిరియాలు, షాజీరా, మసాలా దినుసులు, జీడిపప్పు, బాదం పప్పు, అలాగే గసగసాలు, మెంతులు కూడా ఫ్రిడ్జ్‌లోనే ఉన్నాయండి. సో, ఇంకా ఆ మసాలా దినుసులు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటేనండి మనకి ఆ ఫ్లేవర్ అనేది తగ్గకుండా బావుంటుందనమాట. ఇదొచ్చేసి డ్రై ములగాకండి. నేను చపాతీ పిండి కలిపేటప్పుడు ఒక గుప్పెడు ములగాకు కూడా వేసి కలుపుతూ ఉంటాను. సో, చాలా మంచిది. ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి.
దీన్ని కటోరా అంటారండి. తెల్లగా పటికి బెల్లం చిప్స్ లాగా ఉంటుంది. సుగంధి డ్రింక్లో యూస్ చేస్తారనమాట. బాడీ కూలెంట్గా పనిచేస్తుంది. బాడీలో హీట్ అంతా తగ్గిస్తుంది అనమాట. సమ్మర్లో తీసుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా ఆల్మోస్ట్ మనకి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోతుంది. ఫ్రీజర్ పార్ట్ మొత్తం అయిపోయిందనమాట. సో ఇంకా 2 అవర్స్ దాటిపోయింది టైము. బయట అయితే వర్షం పడుతుందండి. సో ఇంకా నా ఎనర్జీ లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఇంకా మెయిన్ ఫ్రిడ్జ్ వచ్చేసి ఇంకొక రోజు క్లీనింగ్ పెట్టుకుందాము. సో ఇంకా నా పొట్టలో ఏదో ఒకటి కాఫీ కానీ టీ కానీ పడాలి. సో ఇంకా నేను బయట తుడిచేస్తున్నాను అనమాట. మనం ఏదైనా నీట్గా సర్దుకున్నప్పుడు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది కదా. చూడండి నా ఫ్రిడ్జ్ చక్కగా ఆర్గనైజ్డ్గా ఉంది. ఇప్పుడు ఇంకా కింద పడిన దుమ్మంతా కూడా ఒకసారి నేను ఊడ్ చేసుకుంటున్నాను. అలాగే జస్ట్ ఇప్పుడే నాకు పని అమ్మాయి వెళ్ళిపోయిందనమాట. సో ఇంకా అది మళ్ళీ రేపటి దాకా ఎందుకని చెప్పి నేను అంతా క్లీన్ చేసేసుకుని ఇంకా పైన అంత లెక్క కొంచెం మాప్ వేసేసుకుంటున్నాను అనమాట. సో బయట అయితే ఫుల్గా వర్షం పడుతుందండి. ఇంకా ఈ ఫ్రిడ్జ్ పార్ట్ అయితే ఇంకా ఉంది, క్లీన్ చేయాలి. అది ఇంకొక రోజు చేద్దాము. సో ఇప్పుడైతే మనం కిచెన్లోకి వెళ్ళి వేడి వేడి కాఫీ పెట్టుకుని తాగేద్దాము. సో ఇంకా పని అమ్మాయి ఈ గిన్నెలన్నీ తోమేసి వెళ్ళింది. సో వీటన్నిటిని కూడా సర్దేసుకుందాము. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough. గిన్నెలు సర్దేలోపు కాఫీ కూడా రెడీ అయిపోయిందండి. బయట వర్షం పడుతూ ఉండగా వేడివేడి కాఫీ తాగుతుంటే అద్భుతంగా ఉంటుంది కదండి. సో నాకు మా బాబుకి 2 కప్పులు పెట్టాను. మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళిపోయారు. సో మంచి వాసనతో గుమగుమలాడిపోతుంది బ్రూ కాఫీ. సో ఇంకా పదండి హాల్లోకి వెళ్ళి టీవీ చూస్తూ కాఫీ ఎంజాయ్ చేద్దాము. ఇప్పటి వరకు చేసిన పని నుంచి వచ్చిన అలసటని ఈ కాఫీతో మనము రీఛార్జ్ చేసేసుకుని మళ్ళీ రిఫ్రెష్ అయిపోదాము. నేను ఇంకా టీవీలో న్యూస్ ఛానల్ పెట్టుకుని న్యూస్ చూస్తూ కాఫీ అయితే తాగుతూ ఉంటాను. సో ఇంకా ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.